ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా మేము స్తుతిస్తున్నా. గొప్ప దేవా మీకు స్తోత్రం నాయన. మంచి దేవా మీకు స్తోత్రం నాయన. కనికరం గల దేవా మీకు స్తోత్రం నాయన. ఈ యొక్క లెంట దినాలలో ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నా. గొప్ప దేవుడు నాయన. మా అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవా, శిలువలో అయ్యా మీరు రక్తం కార్చిన దేవా మీకు స్తోత్రం నాయన. ఎవరైతే ఈ సమయంలో ఏకీభవిస్తున్నారో వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రత్యేకంగా ఈ సమయంలో 10వ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వాళ్ళందరూ ఎవరైతే రాస్తున్నారో అందరం దీవించండి. ప్రత్యేకంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఆర్థికంగా వనరులు దయచేయండి. ఎవరైతే అయ్యా కోర్టు కేసులో ఉన్నారో వాళ్ళని విడిపించండి. అదేవిధంగా మా యొక్క దేశం కొరకు, మా రాష్ట్రాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. ఎవరైతే పెళ్లిదినం జరుపుకుంటున్నారో వాళ్ళని దీవించండి. నూరేళ్ళ ఆయుష్టాయం అభిషేకించండి. ఎవరైతే నాయన ఈ దినాన అయ్యా పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని ఆశ్రయించండి ప్రభా. ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో ప్రయాణం అంతా కూడా ప్రభా దీవెనతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయెల్ కంట్రీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయెల్ కంట్రీని మీరు దీవించండి, కాపాడండి, ఆశ్రయించండి, శత్రువుల నుంచి కాపాడండి, ప్రత్యేక కృపతో నింపండి. ఈరోజంతా ప్రభా కృపాక్షమంతో నడిపించమని, ప్రభా నా ప్రార్థన ఆలకించమని, కృప చూపించమని ప్రభాని యేసుకృష్ణను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.